వాళ్ళు నీకు తీసుకెళ్తారు. నువ్వు గుర్తించాలి. ఐడెంటిటీ అంటే పోలీస్ కావాలి. కుక్కలాంటి చిన్నప్పుడు ఈత అంటే మా నాన్న వేలు పెట్టుకుని తప్పు పెడుతున్నాడు. నేను ఇప్పుడు ఆయన మా కుటుంబ పరిస్థితి పూర్తిగా తెలియదు. మాలో భద్రత మా నాన్న దుభక్త తన పిల్లలు అంటే నాకు మేనత్త ఆమె పెళ్లి కోసం అనేక అప్పులు చేశారు. దాంతో అప్పుల వాళ్ళు ముందే ఇల్లు ఎక్కువ చేశారు. మా అమ్మ మా నాన్న అవసరం నేను చిన్నగానే ఆపరేషన్ చేయించింది. వాళ్ళు ఎన్ని కష్టాలు నన్ను ప్రాణంగా చూసుకునేవాళ్ళు. ముందు బాగా కనిపించి ఓ పెద్ద డాక్టర్ చేయాలని ఈ వంద చూపించేస్తారు. ఇందులో 3 మందులు ఉన్నాయి. నాకు మందులు మాత్రమే కానీ ఖర్చు నాటి వల్లే ఉంది. నాకు మందులు మాత్రమే పెట్టిన అయినా నాకు తెలియకుండా మీ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఈ దేవుడు ఇంకా ఇలా మళ్ళీ ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నామా ఊరితే నేర్చుకున్నామా వెళ్ళు వెళ్ళు సరిగా మన మంచి గారిని నష్టం చేసి అరే చూస్తున్నా వస్తామండి చూస్తున్నా వస్తామండి తొందరగా వెళ్ళిపోమా తొందరగా వెళ్ళిపో తొందరగా మన బాగుండే పెట్టి చూడాలి చూడాలి చూడాలి
అత్యంతలేదు. నా గర్భంలో తిరిగి పాలు పంచుకోవాలి. గర్భంలో ఉండడం ఒకనాటికి నారాయణతో ప్రేమించండి. నేను నా బిడ్డ కింద మార్గం నేర్పిస్తాను. రాజన్న మొన్న ఎక్కౌంటర్లో కనుక్కోండి. రాజన్న ఎన్కౌంటర్ పేరు కిరాస్తన్న తండ్రి కదా. ఆదిలాబాద్ అడవుల్లో పెరిగి ఇక్కడ మినిస్టర్ అంతా ఈ మినిస్టర్ తప్పించుకున్నాను. ప్రతి సాయంతో మోసంతో రాజన్నను బంధించి ఎన్కౌంటర్ పేరు కిరాస్తన్న బాగుంది బాగుంది చెప్పరా. ముఖ్యమంత్రి మా ఉద్యమం విధ్వంసాలు పోలీసులు మీకు కావాలని చంపడం లేదా? చంపాలని అనుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని అంతం చేయాలని వస్తుంది. ప్రాణరక్షణార్థం ప్రతిఘటిస్తున్నారు. మా హింసక ప్రతి హింసక సాగు బతుకులకి మామూలు సేవ బతుకులకి పోరాటం. మీ జీవితాన్ని మీ ముక్తి కోసం, మా జీవితాన్ని పీడితుల తాడుకలు విముక్తి కోసం అందరూ సుఖంగా సౌఖ్యంగా సౌభాగ్యంగా ఉండాలని మేకుండే ముందుకు ఈ సమయంలో అందరూ ఏదో తప్పకుండా ఎప్పుడమ్మా అప్పటిదాకా ఆర్టీసీ బస్సులు, ఎంఆర్ఓ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టి మానవ సృష్టిస్తారు. పందుల పేర దేశ సంపదను నాశనం చేసి చుక్కలెక్కిన ధరలకు తట్టుకోలేని అన్న తండ్రి షాజహాన్ని చంపి సింహాసనం అధిష్ఠించాడు ఔరంగజేబు. అలా కాకుండా తండ్రితో పాటు తండ్రి కట్టించిన తాజ్మహల్ కూడా ధ్వంసం చేసి ఉంటే మనం జాతీయ సంపదగా చెప్పుకునే ఒక అపురూప కళాఖండాన్ని పోగొట్టుకునే వాళ్ళం. సంపద శాశ్వతం, ఆపుల విధ్వంసం అవివేకం. ఒకవేళ మీరు కలలుగానే ఆ విప్లవం ఒకనాటి విజయం సాధించినా అప్పుడు మీకు మిగిలేది మా శ్యామ రాజ్యం. తప్పు కాదు. నేనన్నానా వాటి పేరు రెక్కలు మొక్కలు ఎక్కడో ఏదో ఇప్పుడు ఎర్రజెండా పట్టుకున్నారు. ఇది ఎక్కడికి వెళ్తారా? ఇది ఎక్కడికి వెళ్తారా? దేశం విరోధకులు ఉంటే మన బాధకే తరలిపోతాం. కరెక్ట్ కాదు. అమ్మకి ఎలా ఉంది? ఇంకా బతికే ఉంది. నిన్ను చూడాలి. అమ్మా ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి మా ఇంట్లో రోజు తిండి ఖర్చు తగ్గి పేపర్లు కొన్ని ఖర్చు పెరిగింది. ప్రతిరోజు ఆ పేపర్లలో ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలన్నింటి పరిశీలనగా చూడటం మన దొరికిన ఎన్కౌంటర్ ఫోటోలు మీ అమ్మ పేపర్లో చూస్తుండగా నా చేయి తగ్గిస్తాడు. కళ కింద పెట్టి తగ్గిపోయా. మీ ఫోటో తను చూడకుండా కావాలని తన కళ తరపడలు పెట్టడం. ఎందుకంటే ఈ మధ్య పోలీసులను ఫాలో చేస్తున్నారు. నేను ఎలా ఉన్నామని బంగారం తెచ్చుకొని
వందోకు అందుకున్నాను. వందోకు వందలు రావాలి. వందో వందేలు చేశాను. ఏ పద్నాలు చేశాను. వందం బాధ్యత ఈ భావి భారత విప్లవకారులు భయపడది ఓయమ్మను బెంగపడకమ్మా రాజన్ననే వస్త విప్లవ రాజనాలు పండిస్తా సృజనమ్మ బిడ్డనై వస్త చారిత్రక పోరు నిర్వహిస్తా చారిత్రక పోరు నే నిర్వహిస్తా నే నిర్వహిస్తా నే నిర్వహిస్తా మరి తెలియకపోతే ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారండి? వచ్చేసిన తర్వాత డాక్టర్ నానమంటేను గర్భిణి కదండి. వాకింగ్ చేస్తూ ఇద్దరు టాపింగ్ ఆవిడ గర్భిణి. నాకు చిన్నతనం నుంచి జ్ఞాపకశక్తి మారేటువంటి అదేంటో ఈ కళ్ళతో ఒక్కసారి చూసాననుకోండి గొర్రెల్లో ప్రింట్ అయిపోతుందండి. నిజమండి సృజనాచి గారు అలాగేటండి చిన్న శ్యామల అంతే కదండి. ఇంకేమైనా పేర్లు ఉన్నాయండి? ఏ భక్తు కొడుకు ఎలా మాట్లాడినా కమ్యూనిస్టులు మాత్రం నా భక్తు చెప్పగా నిజం. కమ్యూనిజం కదండి. కమ్యూలు లెక్క పెడితే అప్పుడు నిజం దానంతటనే బయటకు వస్తుందండి. వాడికి పోతున్నారు బాగుంటుంది. పెద్దవాళ్ళంటే నేను లేదంటే యాడికి పోనా అంటే మస్తుగా ముందుగా కష్టపడుతున్నాను. మీ అమ్మకం ఊళ్ళో తిరగడానికి పోయినా చెప్పండి. హలో ఎవరే ఎవరు నమస్కారం. నమస్తే. నేనన్నా నెల్లూరు గురించి మాట్లాడుతున్నా. మా సిఐ గారా? లేదని చెప్తున్నానన్నా. ఊళ్ళో తిరగడానికి పోయామని చెప్తున్నారు. ఉంటానా ఉంటానే ఉంటానా? నువ్వు ఎక్కడ వచ్చి राजन अमर रहे, राजन अमर रहे। जहाँ कमरेड राजन, जहाँ कमरेड राजन, ఈ పాట
చంపబడ్డాను. సంతాపం ప్రకటిస్తున్నాను. ఈ భర్తను చంపింది నేనే. కంపెనీలో సంతాపం పాడుకోవడం చాలా విచిత్రంగా ఉందో స్వామి గారు. నేను గౌరవం వచ్చింది బయటికి డాక్టర్ కదా. రాజాలు చనిపోయినా మీరు నా పొట్టు పాటు తీసుకుపోయిన అన్నారు కదండి. నా భర్త భర్త ఉన్నారు. నా పేరు కాదు. నేను భార్య ఎక్కడైనా ఇదే తక్కువ అండి. మీకు ఆయన కమ్యూనిస్టులు అబద్ధం చెప్పడం నేను వెళ్ళండి. మా అమ్మగారు మా అమ్మగారు మీకు చెప్తాను ఇక్కడ ఇష్టపడతాను. ఈవిడ గర్భిణి నీ కాన్ఫిడెన్స్ గా నీవు చుట్టుకోమంటే ఆ నేరం మా మీద ఉడాయిస్తావా చూసుకుంటాం. ఆమె లాభం ఇస్తామని అనుమానంతో కాదు మేము బాగా ఇప్పుడే ఈ సమయం నా కావాలి చేస్తా ఉంటే ఎదుగుతా ఏమంటారంటే నేను అందరూ పోలీసులాగా బాగా చేస్తేనే వదులుతాను. లేదా సూచనలే అని ఒప్పుకుంటాను. కాపులు నొప్పుకుంటారా మీకు పరీక్షలు పెట్టే ప్రయత్నాలు ఎక్కడండి ఒకటి రెండు మాట్లాడుతున్నా మా పిఏ గారి శాస్త్రికి చూస్తారు ఎక్కడ అవుతున్నావు మినిస్టర్ గా ఎంతనే వస్తాను ఫోన్లో చెప్పినా ఎంతనే వస్తాను ఇది కూడా అత్తలు ముందు కొట్టుకోవాలి కొట్టుకోండి కూర్చోపెట్టా నమస్కారం సార్ అలాగే సార్ అనుకుంటా మీరు తీసుకురా పోతాను నేను భార్య సరే వాడు పని పెట్టుకోండి నువ్వు మన మంచిగా కర్మపత్రాలు మీకు బాగా కావాల్సిన మీకు రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది. అమ్మాయికి వేడు అయిపోతాను. థ్యాంక్ యూ మిస్టర్ సిఎల్. ఇప్పుడు డోంట్ వాళ్ళు వాటికి చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరూ భార్య బాగా తెలుసుకోవాలి వైద్యాలను
ఫీజు పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యూర్ విజిట్. ఓకే. నా పనులను మోసం చేయు, నా పనులను మోసం చేయు. మినిస్టర్ గారు కాఫీకి ఓటీపీ నుంచి పరిగెత్తుకొచ్చేస్తున్నారా? నేను నమస్కారం చేయను. స్వామి కాలు చూస్తున్న గంధంగా నిండిపోయి తోమారు. ఈ రాష్ట్రాలు నువ్వుతే కూర్చోవడం రావా? నువ్వు నదికి వచ్చాను బతికే ఉన్నారా? అసలు మీ పోలీసు నెంబర్ నాది గుర్తుపెట్టారు. మీరు ఫోన్ నెంబర్ మార్కెట్కి అక్కడ చూసిన సంఖ్య కలిగి తిరుగుతుంటే మిమ్మల్ని నాపలాగే అనుభవం చెందుకు దొరికితే ఈ జంటలో పోలీసులే ఎందుకయ్యా నీకు అమలాబాద్ అవకాశపడుతుంది. అన్న కొడుకునే కాపాడుకోవాలనుకున్నాను. ఇక రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పట్టించిన వాళ్ళు, ఈత లేకపోవడానికి మంత్రి పదవా అని ప్రతిపక్షం వాళ్ళు, ఆరాయి రాజమ్మ అని నా కుటుంబ పార్టీ వాళ్ళే నా ఈపు కాపాడుకుని పెట్టి నన్ను ముందుగా రాస్తున్నారయ్యా. సొంతంగా మేపేటువంటి మంత్రి పదవి ఇస్తే ఆ ప్రభుత్వం ఎక్కడికి పోతుంది చివరికి నేను ఉంచుకోవడం కూడా నా మొత్తం మీద అవుతుందయ్యా. ఉడికిపోయే బాధ పక్క ముఖ్యమంత్రి గారు పొలబడిగా మాట్లాడతాక అది మందు కప్పు కాదన్నా, మందు కప్పుతో కూడా అత్తర కప్పు. వేరియేషన్ తెలుసు, నాకేం తెలుసుగా పొందినారు. నా పొరుగు పని జరుగుతాడు వెంకట అమ్మని ఇతను ఎన్కౌంటర్ చేసుకుంటున్నా కాదయ్యా కాదు. నా పందిని కుక్క కలిస్తే ఊళ్ళో 100 కుక్కలు చందా ప్రతికారం అట్లా ఉండాలి. మొత్తం ఏది దుఃఖలోపం చేస్తారని ఉన్నాం. ఇప్పుడు మినిస్టర్లు వాడిపోయాయా? ఏదండి రాత్రి పాటలు ఉన్న అన్నింటినీ మొన్న ఎన్కౌంటర్ లో చనిపోయిన రాజన్న భార్య సృజన నేను అమ్మాను. ఆ జన్మ బాగా భార్య ఒక సాక్షి ఏమైంది అమ్మా బాగున్నావా? మీ దయవల్ల సార్ ఈ సిఏ గారు మమ్మల్ని ఇక్కడ అన్యాయంగా పట్టుకొచ్చారండి. నేను నా భర్త వీధిలో వాకింగ్ చేస్తూ ఉంటే ఆ పరిసరాల్లో పోస్టర్లో మైదా కనిపిస్తే మీరు మాట్లాడుతున్నారండి. దయచేసి మమ్మల్ని ఎక్కడికి చెప్పండి సార్. మహిళలను గురించి చెప్పండి సార్. ఎంత మంచి తెలియదు చెప్పాలి. అన్నట్టుంది నీ గుంటుంటే వాడికి స్వాగతంగా ఉన్నావు. ఏది ఓ మంచి పాట బాగుంటుంది వచ్చింటే మాకు పర్లేదు, నిన్ను వదిలేస్తాను. పాట పాడితే విడుదల ఈ పాట పాడుతుంది వాడు వాడకపోతే పాడెక్కుతావు కాదు. ఈ వాయిస్తున్నా అని వాడు సాంప్రదాయ పాటో సినిమా పాటో నారాయణ మూర్తి పాటో గంటల పాటో మీకు చూడు మాటలు రాని పందుల గొంతుని అది నల్లదా చల్లదా మధ్యలదా అని గుర్తెత్తగలిగేవాడు. అలాగనే పందులు లాంటి ప్రజలకు చెరుకు తెచ్చు లాంటి నోట్ల పుట్టి ఓట్లు కొనుక్కొని ప్రధానమయ్యా. గతం తెలివిని మర్చిపోలేదు.
కనకనము సృజనమే కారణం. మీకు ఎలా చెప్పినా మీకు నాకు అర్థం కావలేదు. నేను నా మనసులు తప్ప ఏ మనిషిని నమ్మను. నమ్మకాలకి అధికారానికి దూరం. నమ్మకం వెనుకనే నమ్మక ద్రోహం ఉంటారు. నమ్మక ద్రోహానికి ఈడాగా పడుతున్న కాలం ఇది. దాదాపు 30 ఏళ్ళగా ఈ ప్రజలు నమ్మి ఆ నమ్మకంతో ఎంతమంది రక్షణ ప్రాణాలు త్యాగం చేశారు. అసలు నమ్మక ద్రోహం అని తెలిసి కూడా మమ్మల్ని నమ్మారు. నమ్మకాలు రద్దు చేయాలకు అవసరం అతగారికి అధికారం. లోపం మారింది, మీరు మారండి. నీకు గర్భాధారం చేసుకోవాలా? నీ కడుపులో చోటరాజం 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 మంచుకోవాలి మాట్లాడాలి చోటరాజం నువ్వా వాడు చెప్తా నేను చెప్తున్నా నేను చెప్తున్నా నా విస్తరిలో ఈ పేపర్ కట్టేసి నా మంత్రి పదవికి ఎదురు కట్టాలని చూస్తున్నాను. నీ నేతల్లో రాజీలో ఇస్తున్నాను. వీళ్ళిద్దరిని ఊరొకటి తీసుకెళ్ళి కాల్చుకోవాలి. మనకు అవుతారు చదవమ్మా. వీరిద్దరూ చల్ల ఉండగా డాక్టర్ చూశాడు. వీరిద్దరూ భార్యాభర్తని వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని చెప్పాడు. పైపెట్టో డాక్టర్ గారికి ప్రజా సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కానీ వీరిద్దరి గుర్తులని చూసి ఆయన మనం కానీ చూపించారు. ఒక్కని పిచ్చు కుక్కలు చెప్పి చంపాలి కాబట్టి మనకి ఇప్పుడు గట్టి ఎన్ని కావాలి. మీరిద్దరూ తీవ్రవాదాన్ని సవాలు కావాలి. అంతే కదా? ఇంట్లో శివరామయ్య గాంధీ గారికి దాంట్లో సత్యహరిచంద్రుడు సభ్యులు ఆ పోరాటం అర్థం కాలేదా? ఓన్లీ ప్రభుత్వ పేదవాళ్ళు సంకల్పంగా వాళ్ళని తెలుసా? శివరామయ్య ఆ శివరామయ్య వస్తే ఇతను అతను కొడుకు అవునో కాదో, ఇతనే అతను కొడుకు అయితే ఇతనే మన వాటిని తెలుసుకున్నప్పుడు పేదవాళ్ళని సంకర్ అది మనం కన్ఫర్మ్ చేస్తున్నాం. నువ్వు తాగే ముందయ్యా వాకు వల్లే ఉంది. పడ్డావయ్యా అవయ్యా ఈ పడ్డావయ్యా కాబట్టి చెప్తున్నానన్నా, ప్రైవేటైజేషన్ అనేది చేతకాని దద్దమ్మలు తప్ప చావగలిగినటువంటి పని కాకుండా ఒక సంవత్సరం ఒక శాతం ప్రైవేట్ వాళ్ళు తీసుకుని బాగా డబ్బు సంపాదించి దొంగ లెక్కలు చూపి కోర్టు ద్వారా ఐటీ పెట్టేసి ఉడాయించేసాడుతో. కానీ ప్రైవేట్ వాళ్ళు గమనిస్తే వాళ్ళు భారీ మొత్తంలో ముందుకొస్తారే మాకు మా ఆదాయ. నమస్కారం శివారామయ్య గారు. నమస్కారం. నన్ను పిలిపించిన కారణం చెప్పారు. ఏమంత అడావిడి కాదు అవసరం. ఏ అవసరం మీకు అనవసరం. ఏలేదు మా సీఏ పనులు పెడుతుంది. అతను మీ కొడుకు అని మా సీఏ రాజు నేను. నువ్వు వస్తే మా ఇంట్లో ఎవరితో తెలుసుకుంటే నేను చెప్పిందాం. మున్సిపాలిటీ ఇది గౌరవం.
అధికారంలో ఉండలేదు. అందుకే మా ఆదాయాలు ఇందాక పొలం సరిగ్గా చూసుకోలేదు. అసలు మమ్మల్ని ఎందుకు వస్తున్నాడు? నేను చెప్పాలా? ఎవరండి మీరు బట్టి వారి కమ్మలు వస్తారని వాళ్ళ కళ్ళు ఎన్న వాటి గౌరవం కలుపుతున్నారో పలకొండ చేస్తారని అమ్మకేమంటే తన కన్ను కొట్టుకుంటారని ఎదుర్కొని నా భారత మీకు ఖండిస్తాం. మీకు ఏ పరిస్థితి గుర్తించేస్తుంది బతుకులు ఉంటున్నా కదా. సవాళ్ళు ఇంకా తెలియదు. మీరు చూసేమో వదలవుతున్నాం ఆదమవుగా అదే కంటే మంచిగా దీన్ని ఇప్పుడు ఎక్కిస్తే ఇప్పుడు ఎక్కించుకొని నువ్వేం మాట్లాడు. నేను గుర్తున్నా తెలియనా కాదు. రోజు పాపం పోలీసులకు తెలియదేమో. మనిషి మాంసం కలరు. మాంసం అమ్మకంలో ప్రజలు మీరు ఆ పుస్తకాలు మీరేంటి ఏమన్నా ఇంటి దగ్గర వాళ్ళు బతుకుంటుందండి. ఈ వయసులో ఎంత కష్టమవుతుంది. కన్ను కొడిదేమో లక్ష్మే చేశాడు. కొట్టుకున్నదేమో సాధిస్తాయే. నీ భార్య మందిరానికి నా ప్రధాన సానుభూతి సంతానాన్ని తెలియజేస్తున్నా. ప్రభుత్వం సరమయ్య నీ భార్య పేరు వైద్యాలు. అప్పుడు నీ పెళ్ళని పక్కలో ఎవరితోనో లేకపోయిందని వెళ్తావు. ఈడే కదా ఇప్పుడు కుదురుగా ఆ వైద్యం కొత్త మాట్లాడతాను. చెప్పు. మానవ జన్మించాక మనుషులతో మాట్లాడేటప్పుడు కాస్త సభ్యత సంస్కారం మర్చిపోకూడదు. ఈ భార్య గురించి తప్పుగా మాట్లాడాను. ఆకర్షంగా అడుగుతున్నాను. ఇతను మీకు కొడుకా కాదా? కాదు. ఆమె దేవుడు సమానించే నాకు జన్మ దేవుడికి ఇతను నాకైతే అదేదో ఇతను నీ కొడుకు కాదని నమ్ముతాను. నువ్వు అబద్ధం చెప్పవాలని నమ్ముకుంటూ వారి ఒక అబద్ధం చెప్పాలి. ఈ అబద్ధం ద్వారా నీకు అనేక మేలు జరుగుతాయి. నీకు ప్రభుత్వం ద్వారా అనేక రైతులు వస్తాయి. నీ చిన్నప్పుడు ప్రభుత్వం ప్రభావం లభిస్తుంది. ఇదంతా నువ్వు చెప్పే అబద్ధంపై ఆధారపడి ఉంటుంది.
పత్రికల్లో ప్రచారం కోసమో ప్రభుత్వం ఇచ్చే రాయితీల కోసమో మీరు నిజంగా ఆశ్రయించలేదండి. చెప్పండి చెప్పండి, మీరు చెప్పాల్సిన మధ్యలో ఇతను నీ కొరకే వాళ్ళు ఒప్పుకున్న అబద్ధం చెప్పు. నీ అబద్ధం సేవ కాదు. నువ్వు ఒప్పుకున్నాడు ఎన్కౌంటర్ చేస్తాం, రాష్ట్రం ఉండదు. నీ కొడుకు పెట్టుకోవడం ఆయన చేస్తాం. అప్పుడు రాష్ట్ర రాజ్యాంగం కళ్ళు పడితే శాసన చేసినట్టుగా అనగట్టగలుగుతాం. ప్రభుత్వం నీ చిత్తశుద్ధి పెట్టి బహుమతిగా డబ్బిస్తుంది. ఆ డబ్బుతో నువ్వు నీ కొడుకు హాయిగా ఆత్మగా పట్టుకోవచ్చు. అందుచేత చిత్తశుద్ధి మీరు చిత్తశుద్ధితో అబద్ధం చెప్తే మీరు ఆత్మశుద్ధితో వాళ్ళ సలహాలు చెప్తారా? ఇది ముఖ్యమంత్రితో ప్రజల్ని పోలీసుల్ని ప్రభుత్వం వస్తుంది అవుతూ చేస్తున్నారు. మరి రక్షించాల్సిన బాధ్యతలు మీరేం చేస్తున్నారు? ప్రతిదాన్ని రక్షించాలంటే జనాభాలో 10 మంది పోలీసులు కావాలి. ఓహో, అంటే జనాభా 10 మంది ప్రజలు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నమాట. ప్రస్తుతం మీరు ఎక్కడ తీసుకురావాల్సిన ప్రస్తుత కాలంలో వారంలో వారు మారి వారు కోసం వేస్తున్నారు. ఈ మాట నేనే వస్తుంటే చెప్పండి, ఈ మాటలు నేనే వస్తుంటే మాట్లాడండి. అవి జరుగుతుంది. అయితే చిత్తశుద్ధితో అబద్ధం చెప్పను. చెప్పండి. ఎవరినో చెప్పి మరొకటి నేను మానవ చూడు, గుంపుల్లో 100 కొద్ది పండితులు ఉన్నా వాటి లోపలి కొద్దిగట్టి ఏ పిల్ల ఏ పండుగ పుట్టిందో చెప్పరా? నేను మర్యాదలో ఒప్పుకో లేదా నీ బాలిక మాత్రం ముగ్గురి పెట్టుకో చాలా పెడతాడు. మర్యాద ఇది కావాల్సింది. ఇప్పుడు నిజం చేతుల ఖరాబైనారు. నిజం మిగిలింది ఎన్కౌంటర్. ఇందులో అయ్యా మానవతావాది గారు, ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికైనా ఒక ప్రధానాయకుడిని మీ కాలంలో చంపబోయారు. మీరు అది మీ దృష్టిలో మానవత్వం. మా దానవత్వం ఇంత శిక్ష ఉంటుందో చూడండి. మనం తప్పండి, నరకండి, మనం చేయండి, కానీ వాళ్ళే చేయండి, వాళ్ళు కట్టండి. అయితే చెప్పు, ఇందాక చెప్పిన అబద్ధమైనా అబద్ధమే. ఎన్నడూ అబద్ధం చెప్పని సత్యహరిస్తున్న వాటి సవరాలయ్యా కొడుకు అనే బంధానికి పట్టుబడి అబద్ధం చెప్పారు. అంటే బంధువు ఎంత పనైనా చేస్తుంది కదా. మరి నా బంధువులు ఎంతగా బాధిస్తున్నదో మీకు తెలుసా? నా కొడుకుని తప్పిన వాళ్ళు విడిచిపెట్టలు చూడరామయ్యా. నా కొడుకులు తప్పిన నీ కొడుకులు నేనే చర్చలను కల్పిస్తాను. ఇప్పుడు నీ కొడుకు నేనే స్వయంగా కొడుతాను. ప్రాణానికి ప్రాణం అదే కానీ నా బిడ్డ చాలా అదృష్టం చేస్తున్నాను అనుకుంటాను. ఉద్యమంలో చేరిన వాళ్ళు అమరులు అవుతారు. కానీ నా బిడ్డ ఇంతకు ముందు అమరత్వాన్ని వరంగా పడుతున్నారు. విక్రమం లేని జీవితం జీవితం మృత్యువుతో సమానం. విప్లవం లేని జీవితం మృత్యువుతో సమానం. పార్టీలో అయితే నేను ముఖ్యంగా ఈ రెండు పార్టీని నిలబెడితే నీ
నేను ఎందుకు చంపాలి? చంపుతూ నేనెందుకు కావాలి? అసలు ఇలా జీవితాలు కాదు. మీ మనవడి కోసం నేను చేయలేదు. శివరమయ్య నేను నచ్చుతాను. ఈ దుర్మార్గంలో చెప్పండి. మీలాంటి వారు నూటి పక్కనైనా ఉండబట్టే మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట ఇంతగా నిలబడుతుంది. విన్నాడు ఎంత పాపమని అహింస కానీ హింస హక్కులు దాటితే ప్రతి హింస అనివార్యం నేను తెలుస్తున్నాను. ముక్కుపాఠం పోతే మానవతవాదులు చూస్తూ మానవాధికారంగా మాట్లాడు. తీవ్ర కోపడి ఏంటంటే తీవ్రవాదంగా హేరవుతారు. నేను నమ్మిన వాళ్ళ వాదం ఆర్థిక సాంఘిక సమానత్వం వీటిపై గణపత్ర పాల్గొనేది పరిపాలన మారిపోతే సామాన్యుడు నాయకులు నేరస్తాను. ఎందుకంటే భారత రాజ్యాంగం కార్మిక హక్కుల్లో మొదలైన ప్రాణరక్షణ హక్కుని వినియోగించుకోవడం నేను కాదు కనుక తీవ్రవాదం శాంతి భద్రత సమస్య మాత్రమే అని అనుకునే ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. కొత్త సంస్థలు తెచ్చుకుంటుంది. అయ్యా ప్రశ్నించిన దాతని అంతం చేయకుండా సమస్యని మూలాలకు చూడండి. దాని సమస్య నుంచి కాదు. మీలాంటి చిత్తశుద్ధి లేని కొందరు అందించుకోవడం వల్లే ఈ తీవ్రవాదం మరింత తీవ్రంగా అవుతుంది. ఎవరైనా మీరు మారనంటే మారకుంటే అందుకు కీడుకుల ప్రతిస్పందన ఒక్కటే. ప్రతిష్టంగా మారి మారుతుంది. దాని ప్రార్థించారు. ఆ పరిస్థితి రానివద్దు. ఒకవేళ ఆ పరిస్థితి